గడియ గ్యాప్ ఇవ్వకుండా కొడుతున్నాయి వానలు కొన్ని దిక్కుల్లా. కొన్ని ఊర్ల పొంటైతే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి అనుకోండి. సడక్లు కొట్టుకుపోతున్నాయి, రోడ్లు కూడా సత్రోలు అయిపోతున్నాయి. గిస్సుంటి టైంలో ఏజెన్సీ ఏరియాలలో ఉండేటోళ్లకు మస్తు తిప్పలే ఉంటుంది కదా. వాళ్ళకు భరోసా ఇచ్చేందుకు మంత్రి సీతక్క ఎంత దూరమైనా సరే పోతా అంటుంది. మంత్రి సీతక్క మామూలు రోజుల్లోనే ఇంట్లోండే మనిషి కాదు, ఇట్లా ఆపతి కాలంలో చూసుకుంటూ ఉంటుంది. ఆఫీసర్లను ఎంబడేసుకొని ములుగు జిల్లాల మూలకున్న ఊర్లతో పట్టింది. సడకులు చక్కగా లేని ఊర్లలో కూడా కార్లు పోకుంటే ఇట్లా సైకిల్ మోటార్లు ఎక్కిపోయింది. ఆడదాన్ని ఆఫీసర్లతోటి మీటింగ్ పెట్టి పబ్లిక్ ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి, వరద బాధితులు ఉంటే ఆదుకోవాలి, వాళ్ళకి సౌలతులు మంచిగా చేయాలని ఆర్డర్లు వేసింది. కానీ అక్క ఒక చిన్న మాట, అప్పుడంటే పవర్లో లేరు కాబట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యే నియోజకవర్గం అని రోడ్లకు నిధులు రానట్టున్నాయి. ఇప్పుడు మీరు మంత్రి అయ్యారు కాబట్టి మీ నియోజకవర్గాల్లో కార్లు దిగబడి బండ్ల మీద ఓడు చూస్తుంటే ఎవరికైనా మంచిగా అనిపిస్తలేదటక్క. ఏ మారుమూల పల్లెకైనా కార్లు రయ్యున పోయేటట్టు నున్న రోడ్లు వేసి ఎగిరం చేస్తే మంచిగా ఉండక్క. ఏ కాలమైనా పనివాడ మీరే రావాల్సిన అక్కర ఉండదుగా. ఆఫీసర్లు, డాక్టర్లు, పోలీసు వాళ్ళు ఎవరైనా పోయి సమస్యలు తీర్చి వస్తారు. మంత్రి అయినాక కూడా పల్లెలకు రోడ్లు లేవంటే ప్రతిపక్ష పోలు మిమ్మల్నే బదనాం చేస్తారక్క, చూసుకోరు మరి అని అంటున్నారట మూలుగు జనం.